హాయ్ హలో ఎట్లున్నారు? ఇవాళ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ చింత చిగురు ఎలా వండాలో చూపిస్తాను. చికెన్ మంచిగా కడుక్కొని కారం పసుపు అల్లం వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా నూనె పోసి వేడెక్కినాక మసాలాలు వేయాలి. మసాలాలు వేసుకోవాలి. మేము కొంచెం మసాలా తక్కువ తింటాం కాబట్టి మసాలాలు తక్కువ వేసుకున్నాం. ఎక్కువ వేసుకునేవారు కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఛానల్ను ఇప్పుడే చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మసాలాలు వేసుకున్నాక మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు కట్ చేయాలి. కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని అవి ఎర్రగా గోలేలాగా మగ్గనివ్వాలి. మన తెలంగాణ స్పెషల్ చింత చిగురు రొయ్యలు కూడా వండుకుంటారు కదా. నేను చింత చిగురు చికెన్ వండుతున్నాను స్పెషల్గా. సండే స్పెషల్ ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం చికెన్లో వేసాను కనుక కొద్దిగానే వేస్తున్నాను. ఒక స్పూన్ అల్లం, చిటికెడు పసుపు కూడా చికెన్లో వేసాను. వేసి ఇంకా మంచిగా అది పచ్చి వాసన పోయేలాగా వేగనియాలి. చిటికెడు పసుపు. అప్పుడు చికెన్ 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో బాండీలో చికెన్ వేయాలి. మనకు సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాక ఇందులో చికెన్ వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. పది నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినాక తీసి మళ్ళొకసారి కలపెట్టుకోవాలి. చూడండి ఆయిల్ అంతా కొంచెం మీదికి తేలితే అప్పుడు మనకు చికెన్ కొద్దిగా ఉడికినట్టు. మళ్ళీ వాటర్ పోసుకోవాలి. మనకు సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టాలి. 10 నిమిషాలు కుక్ అవ్వాలండి. కుక్ అయినాక తీసి ఒకసారి చూడండి, అవి మగ్గింది. ఇప్పుడు నేను చింత చిగురు మనకు సరిపడా వేసుకుంటున్నానండి. వేసుకోవాలి చింత చిగురు. మళ్ళీ కలబెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ మీదకి తేలింది కదా. తేలాలి. ఒక 10 నిమిషాలు మూతకు పెట్టుకోవాలి. మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసానండి. సాల్ట్ మనకు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఆయిల్ అంతా మీదికి తేలేరాక అట్లనే మంచిగా మూత వేస్తున్నాను. చూడండి ఇలా ఆయిల్ అలా మీదికి తేలాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని ఎలా ఉందో చూడండి. నేనైతే తింటున్నాను. సూపర్గా ఉంది.